వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేశారు. రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశామన్నారు. ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ ఇస్తామని హామీనిచ్చారు. ఎన్నికల అనంతరం రామ్మోహన్ రెడ్డికి ఉన్నత పదవి దక్కుతుందని రంజిత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మే 13న చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పరిగి నియోజకవర్గ దోమ మండలంలో ఇంత పెద్ద ఎత్తున అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ వచ్చి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని అందరం కలిసికట్టుగా కరెంటు పోయినా ఎన్ని గంటలు లేట్ అయినా ఇట్లా నిలబడడం చూసి ఎంతో సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న రామ్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఇక్కడే మీటింగ్ అయితే పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు వచ్చారు. వేం నరేందర్ రెడ్డి గారు మన మండల అధ్యక్షులు పాతగా నిలబడి నేను అనుకున్నా నా ఎంపీ ఎలక్షన్ల గురించి అబ్బా మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అన్న వీళ్ళందరూ బాగా అడుగుతున్నారు. నేను అనుకున్నా వీళ్ళు అడిగేది మా అన్న రామ్మోహన్ అన్న సంగతి ఏంది, మన వికారాబాద్ జిల్లాలో ఒకరేమో ముఖ్యమంత్రి అయిపోయినారు, ఒకరేమో స్పీకర్ అయిపోయినారు, మరి మావన్ సంగతి ఏంది అని అడిగినారు అందరు. వేమన్న ఒకటే మాట చెప్పిండ్రు, ఇంత ఎలక్షన్లు అయిపోయి మీరందరూ మంచి కలిసికట్టుగా పనిచేయండి, కలిసికట్టుగా పనిచేసి రామ్మోహన్ అన్న బలం ఏందో, కాంగ్రెస్ నాయకుల గలం ఏందో, కాంగ్రెస్ నాయకుల బలం ఏందో, కాంగ్రెస్ దళం ఏందో చూపెట్టంగానే ఎలక్షన్లు అయిపోగానే చాలా సూపర్ స్థానం ఇచ్చి రామ్మోహన్ రెడ్డిని గౌరవించేది ఉన్నది. ఇమీడియట్ గా చేస్తా అని చెప్పడం జరిగింది. సో అతి త్వరలో మీరేం చూడబోతున్నారో చూస్తూ ఈ చీకటి పోయి వెలుగు వస్తుంది మనందరూ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తూ